వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. రాష్ట్రంలో పలువురు మంత్రులపై గత కొంతకాలంగా వరుసగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వారి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఎలాంటి సంబంధం లేదని మంత్రులు ఖండిస్తున్నారు. భావోద్వేగానికి ఒకవైపు గురవుతున్నారు, మరొక వైపు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ తోటి మంత్రులు మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు. చివరకు పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దల నుంచి మద్దతు, సానుభూతి దక్కడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మౌనం వెనుక మర్మం ఏంటి? వ్యూహాత్మకంగా వారి వ్యక్తిగతమనే భావన? స్పందిస్తే ఒక బాధ, స్పందించకపోతే మరో ఆందోళన. మంత్రులపై వస్తున్న ఆరోపణలు అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి నెగిటివ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే పదుల సంఖ్యలో కేసులు పెట్టి జైలుకు పంపిన వారు ఇప్పుడు మీ మీద ఓ ఛానల్ అక్రమ సంబంధాలు అంటగడుతూ తప్పుడు కథనాలు రాస్తే ఆ ఛానల్ మీద కేసులు పెట్టి లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే అవి వేయించింది స్వయంగా సీఎం అని అందరికీ తెలుసు కాబట్టి. స్వయంగా ఆ ఛానల్ ఓనర్ ఇంటికి సీఎం వెళ్తాడు. తిరుపతికి వెళ్ళినప్పుడు ఆయన గెస్ట్ హౌస్లోనే సీఎం బస చేస్తాడు. ఫంక్షన్లో ఆత్మీయంగా పలకరించుకుంటారు. ఆయన చేసే ఒక ప్రైవేట్ కార్యక్రమం దీపోత్సవానికి సీఎం కుటుంబ సమేతంగా అటెండ్ అవుతాడు. గతంలో రేవంత్ రెడ్డి, కొందరు మంత్రులు, కేటీఆర్ ఓ హీరోయిన్ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మంత్రుల మీద తమ ఆస్థాన ఛానల్లో ప్రసారమైనట్లు గతంలో ఏదైనా ఛానళ్లలో ఇదే తరహాలో వార్తలు వచ్చాయా? రాలేదు. ఎందుకంటే చేసిన ఆరోపణలో వాస్తవం లేదు కాబట్టి అంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, రాజకీయ విశ్లేషకులు సైతం గుసగుసలాడుకుంటున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. గతంలో కేటీఆర్ మీద మంత్రులు చేసిన ఆరోపణలకు పరువు నష్టం దావా కేసు వేసి చట్టపరంగా కొట్లాడుతున్నారు. ఇదే తరహాలో మంత్రుల మీద వచ్చిన ఆరోపణల మీద పరువు నష్టం ఎందుకు వేయట్లేదు? క్షమాపణ అడుగుతున్నారే కానీ కనీసం ఒక్క కేసు కూడా పెట్టలేదు. గతంలో ఇదే తరహాలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ మీద ఒక పత్రిక అభ్యంతరకరమైన అసభ్యకర వార్త రాసినందుకు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసి అండగా నిలిచి ఆమె వేసిన కేసు, కోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ అప్పట్లో చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. బోడిగా శోభ అనే మహిళ ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన 2 ఛానళ్లను తెలంగాణలో బ్యాన్ చేశారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ పని ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే చేయించింది ఆయనే అని అందరికీ తెలుసు కాబట్టి. ఒకప్పుడు నాది కేటీఆర్, హరీష్ రావు స్థాయి కాదు, నేను వాళ్ళ మాటలకు రెస్పాండ్ కాను, మాట్లాడను, నాదంతా కేసీఆర్ రేంజ్ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడే వెంకటరెడ్డికి జీవితం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటూ ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? తప్పు చేయనప్పుడు వార్తా ఛానల్ పేరు తీయకుండా, మంత్రి హోదాలో ఉండి లీగల్ ఫైట్ చేయకుండా నాకు ఇంత విషయం ఇచ్చి చంపండి అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక ఆరోపణ చేసినప్పుడు భవిష్యత్తులో అదే మనకి తగిలితే బాధ ఎలా ఉంటుందనేది తెలిసి వచ్చి ఉంటుందని ప్రజలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయి. మంత్రుల మధ్య సమన్వయం లేదని, కొందరు మినిస్టర్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగానే సాగుతున్నాయి. ఆ మధ్య పొన్నం ప్రభాకర్పై, తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముందుకొచ్చి నా కొడుకు చనిపోయినప్పుడే సగం నేను చచ్చిపోయానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ వర్ణనాతీతం. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒకేసారి ఇంత విషమిచ్చి చంపేయండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, మహిళా ఐఏఎస్ల మీద అభియోగాలు కరెక్ట్ కాదని ఆవేదన వెలిబుచ్చారు. తప్పుడు కథనాలను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సంఘాలు ఖండించాయి. మంత్రి కోమటిరెడ్డికి తోటి మంత్రుల నుంచి, పార్టీ పెద్దల నుంచి మద్దతు కూడా లభించలేదు. క్యాబినెట్ మినిస్టర్పై టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై సదరు మంత్రి కంటతడి పెట్టుకున్న సహచర మంత్రుల నుంచి స్పందన రాకపోవడమే జిల్లా స్థాయిలో చర్చనీయాంశమైంది. బాధలో ఉన్న మంత్రుల్ని పలకరించలేదు, వారిపై వచ్చిన ఆరోపణలను ఖండించలేదు, కనీసం స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదు అని పార్టీ క్యాడర్లో గుసగుసలాడుతున్నారు. మంత్రుల విషయంలోని పార్టీ పెద్దలు ఇంత సైలెంట్గా ఉంటే మిగతా వాళ్లకు ఇబ్బందులు వచ్చినా అంతేనా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. బాధిత నేతలను పిలిపించుకోవడమే లేక వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే చేయకుండా మౌనంగా ఉండటంలో ఆంతర్యం పైన ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎంఓలో ఓ మహిళ హల్చల్ అంటూ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చినప్పుడు మంత్రులు పెదవి విప్పలేదని గుర్తు చేసుకుంటున్నారు. ఆరోపణలు రావడం ఒకెత్తైతే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు లేకపోవడం అనేక అర్థాలకు దారి తీస్తుందనేది క్యాడర్ భావన. మంత్రులపై వచ్చే ఆరోపణలు వారి వ్యక్తిగతం అనే భావనతో పెద్దలు సైలెంట్గా ఉంటున్నారా?
నెగిటివ్ను చక్కదిద్దుకునే బాధ్యత వారిదేనని భావిస్తున్నారా? మౌనంగా ఉంటే అదే సర్దుకుపోతుందనుకుంటే పార్టీకి ప్రభుత్వానికి ఏం సంబంధమని వదిలేస్తున్నారా? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే మంత్రులుగా వేరే స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారని ఆలోచిస్తున్నారా? ఇలాంటి అనేక రకాలు చర్చలు క్యాడర్లోనే కాక ప్రజల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. సమంత విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ప్రభుత్వానికి సంబంధం లేదనే ధోరణే కొనసాగింది. లీగల్ మార్గాన్ని ఎంచుకున్నారు. చివరకు డిప్యూటీ సీఎం చొరవతో ఆమె బేషరతు క్షమాపణలు చెప్పి ఫుల్ స్టాప్ పెట్టారు. తాజాగా వివాదాల్లో చిక్కుకున్న మంత్రులకు ఎలాంటి ఫినిషింగ్ టచ్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేసిన నేను మొత్తం చెప్పని ఆయన అడిగేదానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పిన. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి లైవ్లో మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ, ఎలా చూడొచ్చు అంటారు కోమటిరెడ్డి మీద వ్యాఖ్యలు? గతంలో కూడా కొండా సురేఖ సమంత మీద నాగార్జున మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి మీద దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఏంటి అప్డేట్ ఏంటి? మనోజ్, ఏదైతే దీనికి సంబంధించి మంత్రుల వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ఏదైతే ఒక పెద్ద 2 తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక 15 రోజులు వెనక్కి వెళ్తే అసలు ఏం జరిగింది ఏంటి, సీఎంఓ ఆఫీస్లో కావచ్చు, సెక్రటరియట్లో కావచ్చు, ఏం జరిగిందని ఒకసారి మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటే మాధవీలత ఈవిడ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, మంత్రి కాదు. ఈ మాధవీలత ఎవరు? మాధవీలత సీఎంఓలో చక్రం తిప్పింది. పలు ఫైళ్ళకి సంబంధించి ఈవిడ హుక్కుం జారీ చేశారు. ఏ ఫైల్ కదలాలన్నా మాధవీలత చెప్పిందే వేదంగా మారిపోయింది. సో ఇది మొత్తం సీఎంఓలో ఎక్కడ ఉన్నటువంటి మంత్రులకి, సెక్రటరియట్లో ఉన్నటువంటి మెయిన్ అధికారులకు మాత్రమే తెలిసింది. అది బయటికి లీక్ అయింది. లీక్ అవడంతో ప్రముఖ పత్రికల్లో కూడా కథనాలు కూడా వచ్చినాయి, ఛానల్స్లో కూడా మాధవీలత గురించి చాలా ఛానల్స్లో కూడా వచ్చినాయి. సో సీఎం డైరెక్ట్గా రంగంలోకి దిగి ఇది సీఎంఓ నుంచి మాధవీలత ఇష్యూ ఎలా బయటకు వచ్చిందనే అంశాన్ని కొంత ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది మొత్తం కూడా ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పించాలని లోపాయకరంగా మొత్తం కూడా జరిగింది. సో దానిలో భాగంగానే మాధవీలత నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దీనిలో ఇంటెలిజెన్స్ బయటకు తీసే క్రమంలోనే ప్రముఖంగా 2 పేర్లు బయటకు వచ్చినాయి. ఒక దక్షిణ తెలంగాణ నుంచి ఒక నాయకుడు, ఉత్తర తెలంగాణ నుంచి ఒక నాయకుడు పేర్లు వచ్చినాయి. దక్షిణ తెలంగాణ అంటే పొన్నం ప్రభాకర్, డైరెక్ట్గా కొన్ని ఛానల్స్లో కూడా వచ్చినాయి. పొన్నం ప్రభాకర్, నల్గొండ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి, వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. సో ఈ 2 పేర్లు బయటకు వచ్చిన తర్వాత కొంత ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళిద్దరిపైన నిఘా పెట్టమన్నారు. నిఘా పెట్టిన నేపథ్యంలోనే ఈ ఇష్యూ అంతా ఇప్పుడు ఏదైతే ఒక అధికారికి కోమటిరెడ్డికి కొంత ఏదైతే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నడుస్తుందో దానికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ మొత్తం కూడా సీఎం ముందు ఉంచారు. దీనికి సంబంధించి డేటా మొత్తం కూడా సీఎం ముందు ఉంచారు. సో మాధవీలత ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూను కొంత కప్పిపుచ్చడానికి ఎవరైతే లీక్ చేశారో ఆ వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ఇది మొత్తం కూడా బయటకు వచ్చే విధంగా సీఎం అడుగులు వేసిన విధంగా చూసుకోవచ్చు. మెయిన్గా దీనికి సంబంధించి మాట్లాడుకోవాలంటే కోమటిరెడ్డి కూడా దీనికి సంబంధించి కాకుండా వేరే విధంగా ప్రెస్ మీట్ ఉంటుందని మినిస్టర్ క్వార్టర్స్లో చెప్పడం జరిగింది. సో మీడియా సమావేశం నిర్వహించారు 2 రోజుల క్రితమే. దాదాపుకి జరిగి 10 రోజులు అవుతున్నా 10 రోజుల్లో వెంటనే కూడా ఎక్కడా కూడా ప్రముఖ ఛానల్స్లో కూడా వచ్చింది. ఛానల్ నేమ్స్ కూడా 2 ఛానల్స్లో వచ్చినాయి. ఆ 2 ఛానల్స్లో వచ్చినప్పుడు వెంటనే కూడా ఎక్కడ ఖండించిన దాఖలైతే లేవు. తర్వాత వారం రోజులు 10 రోజులు గడిచిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంలో మీడియా వాళ్ళు క్వశ్చన్ చేసిన సందర్భంలో కోమటిరెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా మనం చూసాం. సో మొత్తం కూడా ఇది ఏదైతే జరిగిందో
దీని వెనక ఎవరైతే ఉన్నారో అది డైరెక్ట్గా కోమటిరెడ్డి చెప్పడానికి కూడా భయపడ్డారు అనే విధంగా కూడా ఆ ప్రెస్ మీట్ మొత్తం కూడా జరిగింది. మెయిన్ ఆ ప్రెస్ మీట్లో చూసుకుంటే ఇది జరిగిందంతా అవాస్తవం, దీనికి అధికారికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఖండించలేదు, ఇప్పటికి వరకు కూడా ఖండించలేదు. కానీ ఇది మొత్తం జరిగింది అని ఒప్పుకునే తరహాలోనే ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా ఖండించిన దాఖలైతే మనం చూడలేదు. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా పోలీస్ కేసు పెడుతున్నట్టు ఇది ఎవరైతే న్యూస్ వేశారో ఆ న్యూస్ సంస్థ మీద యాక్షన్ తీసుకుంటామని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇదే తరహాలో అప్పటి ఏదైతే ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని ఛానల్స్ వ్యంగ్య అస్త్రాలు దానికి సంబంధించి ప్రసారాలు చేశారని చెప్పి దాదాపుగా 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు ప్రముఖంగా 2 ఛానల్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. అదే తరహాలో నిజంగా కోమటిరెడ్డి మీద అసత్య ప్రచారం జరుగుతున్నప్పుడు సీఎం ఎందుకు మాట్లాడలేదు? సీఎం మాట్లాడాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలి అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి నియోజకవర్గంలో కోమటిరెడ్డి అభిమానులు కార్యకర్తలు కూడా కోరుతుంది. ఇదే మెయిన్. ఇంకొక అంశం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రచారం చేసిందో ఆ ప్రముఖ ఛానల్ ఏదైతే ఉందో ఆ ప్రముఖ ఛానల్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఛానల్, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానలే ఆ ఛానల్లో ప్రసారమైంది. మెయిన్గా దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఖండించిన దాఖలైతే లేవు. దీనికి సంబంధించి మొత్తం కూడా మాట్లాడుకోవాలంటే కోమటిరెడ్డి పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అని 2 ఉన్నాయి. ఇప్పుడు పాత కాంగ్రెస్ మొత్తం కూడా కోమటిరెడ్డి వైపు ఉన్నట్టుగా ఉంది. ఎక్కడ కూడా మంత్రులు కూడా ఎక్కడైతే దీనికి సంబంధించి ఏదైతే ఇది వచ్చిందో దీనికి సంబంధించి ఇష్యూ ఏదైతే అధికారులకు సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు ఎక్కడ కూడా డైరెక్ట్గా ఖండించిన దాఖలైతే లేవు. మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పాత కాంగ్రెస్ని కొంత తొక్కే పరిస్థితే ఉంది. సో పాత కాంగ్రెస్ మొత్తం కూడా లోపాయకరంగా ఎవరు కూడా డైరెక్ట్గా ఒక జగ్గారెడ్డి తప్ప ఎవరు కూడా దీనికి సంబంధించి కూడా ఖండించిన పరిస్థితి అయితే లేదు. సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్కడ ఖండించిన పరిస్థితి అయితే లేదు. సో దీనికి సంబంధించి కేసులు పెడతాము, లేదంటే ఇంకో ఎంక్వైరీ చేస్తాము, దీన్ని నిగదీర్చాలి, ప్రభుత్వాన్ని సీఎంను కోరుతున్నామని ఎక్కడ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే లేదు. మొత్తం కూడా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొండా సురేఖ దీనికి సంబంధించి కూడా సమంతకి విషయాన్ని కేటీఆర్ ఇష్యూలో ఎంత స్పందించారంటే దానికి సంబంధించి ప్రైవేట్ కేసులు కూడా పెట్టారు. కేసులకు పెట్టి జైలుకు దీనికి సంబంధించి కోర్టుకు నడుస్తుంది. సో అదే తరహాలో ఇక్కడ ఎక్కడ కూడా కోమటిరెడ్డికి ఎక్కడ కూడా దీనికి సంబంధించి వెనకాల ఎవరు కూడా దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా వచ్చి ఆయనకి మద్దతు నిచ్చిన దాఖలైతే లేవు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మెయిన్గా చెప్పుకోవాలంటే ప్రతిపక్షం అవసరాల వాళ్ళే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తారని మరొకసారి రుజువు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. పొన్నం ప్రభాకర్ విషయం కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఖండించిన పరిస్థితి లేదు. కోమటిరెడ్డి మాత్రం వారం రోజులు 10 రోజుల తర్వాత ఖండించారు. ఇంకొక మెయిన్ విషయం వచ్చేసరికి సినిమా టికెట్లకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. సినిమా టికెట్ల విషయంలో జియో మీద నా సంతకం లేదు, నాకు తెలియకుండానే దీనికి సంబంధించి కూడా పుష్ప సినిమా నుంచి కూడా ప్రీ రిలీజ్ దీనికి సంబంధించి బెనిఫిషియర్లకు సంబంధించి నేను ఎక్కడా కూడా నేను బహిరంగానే చెప్పాను, నా దగ్గరికి టికెట్ల రేట్ల గురించి రావద్దని కూడా చెప్పినట్టుగా కూడా కోమటిరెడ్డి చెప్పాడు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది ఏదైతే ఉందో ఈ ఇష్యూ కొంత రాజకీయంగా దుమారం లేపుతుంది. ఇది కొంత సీఎంఏ డైరెక్ట్గా చేయించాడు అనేదైతే స్పష్టంగా అర్థమవుతుంది అని కోమటిరెడ్డి చెప్పడానికి కూడా భయపడిన పరిస్థితి అయితే చూసాం. జగ్గారెడ్డి కూడా మాట్లాడాడు డైరెక్ట్గా, ఇక ఏ విధంగా మాట్లాడాలంటే ఆ విధంగా మాట్లాడాడు. జగ్గారెడ్డి కూడా ఎక్కడా కూడా సీఎం పేరు చెప్పలేదు. ఒకానొక సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న టైంలో కూడా కోమటిరెడ్డి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడని అంత స్పష్టంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడటానికే భయపడుతున్నారంటే పాత కాంగ్రెస్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి కొంతమందిని టార్గెట్ చేశారు. పాత కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డికి అసలు ఎక్కడ కూడా పడే పరిస్థితి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే కోమటిరెడ్డి వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా పాత కాంగ్రెస్ మొత్తం కూడా ఒకవైపు ఉంది, కొత్త కాంగ్రెస్ మొత్తం ఒకవైపు ఉంది. ఇప్పుడు ఏదైనా
మంత్రివర్గాన్ని మార్చాలి అనుకుంటే ఖచ్చితంగా మంత్రివర్గంలో మొత్తం పాత కాంగ్రెస్ మొత్తాన్ని పక్కన పెట్టి కొత్త కాంగ్రెస్ని తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందుంటారు. సో మొత్తం ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ రైట్ హ్యాండ్గా రేవంత్ రెడ్డి ఎదిగారు. సో రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి ఏది చెప్తే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ అదే అంటాడు, కేసీ వేణుగోపాల్ ఏది చెప్తే రాహుల్ గాంధీ అదే. కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి మనిషి. సో ఇది మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం చక్రం తిప్పుతుంది కేసీ వేణుగోపాల్ రేవంత్ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో మొత్తం కూడా ఏఏసీ కార్యదర్శిగా ఉన్నటువంటి నటరాజ్ని నేను తెలంగాణలో కాంగ్రెస్లో ఉండలేననే పరిస్థితి అయితే ఉందని క్లియర్గా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు వరకైతే దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించాల్సి అయితే ఉంటుంది మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. కోమటిరెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలను పార్టీకి అంట కాగకుండా కోమటిరెడ్డినే వ్యక్తిగతంగా చూస్తున్నారనంటే కాంగ్రెస్ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. మంత్రుల మీద కూడా గతంలో కూడా ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో కూడా సహచర మంత్రులు కూడా స్పందించినటువంటి పరిస్థితి నెలకొంది. మరి కాంగ్రెస్ పార్టీలు హైకమాండ్ చెప్పిన విధంగా నేనే రాజు నేనే మంత్రిగా అన్న వన్ మ్యాన్ షో జరుగుతుంది అనేది కూడా రాబోయే రోజుల్లో తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.